హలో, చూస్తున్నారు కదా ఈరోజు మా ఇంట్లో స్పెషల్ పనసకాయ బిర్యానీ. సూపర్ ఉంటుంది అసలు, చాలా చాలా బాగుంటుంది. ఎవరైతే నాన్ వెజ్ తినట్లేదో వాళ్ళకి బాగా యూస్ఫుల్ అవుతుంది ఇది. మంచిగా చూద్దాం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం వీటిని ముక్కలుగా కట్ చేసుకుందాం. నేను చూపిస్తే మీకు ఎట్లా కట్ చేసుకోవాలో. చూస్తున్నారు కదా, చాలా లేత కాయలు, చిన్న చిన్న కాయలు, చాలా టేస్ట్ బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇట్లా నీట్గా మనం వాష్ చేసుకోవాలి ఫస్ట్. అప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి, మనం ఎంతైతే క్వాంటిటీ రైస్ వేసుకోవాలనుకుంటున్నామో ఆ రైస్ మనం ఇట్లా నానపెట్టుకోవాలి. ఆఫ్టర్ దాట్ మనం ఈ పనసకాయ ముక్కలు వేసుకోవడానికి ఇట్లా మజ్జిగ నీళ్ళు, చూడండి ఇట్లా మజ్జిగ నీళ్ళు వేసుకోవాలి. ఎందుకంటే ముక్కలు నల్లగా వచ్చేస్తాయి కదా, నల్లగా రాకుండా ముక్కలు కట్ చేసిన వెంటనే మనం మజ్జిగలో వేసేసేయాలి. ఓకే, తర్వాత చూద్దాం. చూస్తున్నారు కదా, ఇట్లా మంచిగా షార్ప్ నైఫ్ తీసుకుని ఇట్లా మనం తొక్క తీసేసుకుందాం. ఏం లేదు, చాలా ఈజీ అనుకుంటారేమో, చాలా టఫ్ అని. వెరీ ఈజీ, అసలు అంత కష్టమేమి ఉండదు మనకి. ఇట్లా నీట్గా మంచిగా తొక్క తీసి పెట్టుకోవాలి మనం. ఇది గ్రీన్ కలర్ ఉంది కదా, ఇది కనబడకుండా, అంటే వైట్ కనబడేలాగా మనం నీట్గా అందంగా తొక్క తీసుకుని ముక్కలు కట్ చేసుకోవడమే. చూస్తున్నారు కదా, ఇట్లా మనం నీట్గా తొక్క తీసి పెట్టుకోవాలి. దట్టు మనం స్టార్ట్ పెట్టినప్పుడే మంచిగా హ్యాండ్స్కి ఇట్లా ఆయిల్ అప్లై చేసుకోవాలి, లేదంటే మనకి జిగురు మొత్తం పట్టేస్తుంది. ఇప్పుడు మనం వీటిని పీసెస్గా కట్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ముక్కలన్నిట్లు ఇట్లా మనం మజ్జిగ నీళ్ళలో వేసుకోవాలి. అప్పుడు మనకి బ్లాక్ కలర్ రాకుండా మంచిగా ముక్క బాగుంటుంది, ఇట్లా వైట్ కలర్లో ఉంటుంది. ఇప్పుడు మనం వీటి కోసం మసాలాలు ఏమి వేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఇట్లా ప్యాన్ వేడి చేసుకోవాలి. అందులో ఫస్ట్ దాల్చిన చెక్క, మనకి మసాలా ఎంత కావాలో అంత మన ఇష్టం. మొగ్గలు, లవంగం మొగ్గలు, ఇంకా యాలకులు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, సోంపు వేసుకుని మంచిగా ఫ్రై చేసుకుందాం. దీంతోపాటు బిర్యానీ ఆకు కూడా మనం వేసుకుందాం. బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాం కదా, ఇప్పుడు బాగా మంచిగా అది ఫ్రై చేసుకుందాం. మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత మంచి టేస్ట్ వస్తుంది. అట్టు మనం మాడుకోకుండా చూసుకోవాలి, దగ్గరుండి మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉంటే బాగా ఏగుతాయి మసాలా. చూస్తున్నారు కదా, ఇట్లా మనం మసాలా వేసుకున్నాం కదా, ఆ పెనంలోనే మసాలా పక్కకు తీసేసుకుని ఆయిల్ వేసుకుని, ఆయిల్లో మనం ఏవైతే నానబెట్టుకున్న ముక్కలు ఉన్నాయో పనసకాయ ముక్కలు, అందులో అవి మనం ఆయిల్లో వేసేసుకుని బాగా ఫ్రై అవ్వాలి. స్పీడ్లో పెట్టుకుని మంచిగా తిప్పాలి మనం. చూస్తున్నారు కదా, ఇట్లా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 70% కుక్ అయితే సరిపోతుంది మనకి, బాగా మాడిపోద్దు. ముక్క మెత్తగా అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు వీటిని చూస్తున్నారు కదా, ఇట్లా ముక్కలు వేగుతున్నప్పుడు మనం కొంచెం పసుపు వేసుకుందాం. అంటే లైక్ బాగుంటుంది కదా, చూడడానికి కలర్ఫుల్గా ఉంటాయి ముక్కలు, అందుకే వేసుకోవాలి మనం పసుపు. చూస్తున్నారు కదా, ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలి మనం. ఒకసారి ఇది చూడండి, ఇట్లా మనం ఇట్లా నొక్కితే మెత్తగా అవ్వాలి. అయ్యింది కదా, చూస్తారా ఎంత మంచిగా అయిపోయిందో. సో మనకి ఇట్లా అయినట్టని ఈ ముక్కలు తీసి పక్కన పెట్టేసుకుందాం. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇట్లా పెనం పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుందాం. లైట్గా, ఎక్కువ అవసరం లేదు, కొంచెం పోసుకుందాం ఆయిల్ వేసి అందులో బిర్యానీ ఆకు, ఆల్రెడీ మనం మసాలాలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది మిక్సీ పట్టుకుంటాం. సో మనం మసాలాలు అంత వేయవసరం లేదు, కొంచెం కొంచెం వేసుకొని సరిపోయింది. మనం ఏవైతే కామన్ వేసుకుంటామో బిర్యానీలో అవన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని మంచిగా ఫ్రై చేసుకుందాం మనం. ఇట్లా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ ఇంకా మిర్చి యాడ్ చేసుకుందాం ఇందులో. చూస్తున్నారు కదా, ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆనియన్స్, మిర్చి వేసుకుని మంచిగా ఫ్రై చేసుకుందాం. కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటో వేసుకుందాం. కొంచెం మగ్గితే బాగుంటుంది కదా ఆనియన్ ఇంకా మిర్చి. మనకి నచ్చితే ఇందులో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, అది మన ఆప్షనల్. మీకు కావాలి అక్కడక్కడ తగులుకుంటే బాగుంటుంది అంటే ఇవి లైట్గా. కొంచెం ఆనియన్స్ బాగా మగ్గినాయి కదా, మనం ఇప్పుడు టమాటో వేసుకుని మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం చూడండి ఇట్లా మగ్గుతుంది కదా, కొంచెం కొత్తిమీర ఇంకా పుదీనా యాడ్ చేసుకున్నాం ఇందులో. మెయిన్ ఇదే కదా టేస్ట్ బాగా అనిపించేది. ఇట్లా మిక్స్ చేసుకుని కొద్దిసేపు మూత పెట్టి మగ్గిద్దాం. మగ్గిన తర్వాత మనం ఏవైతే మసాలాలు ఫ్రై చేసి పెట్టుకున్నామో అవి మిక్సీ పట్టి ఇందులో వేసేద్దాం. చూస్తున్నారు కదా, ఇట్లా మగ్గిన తర్వాత మనం ఇందులో అల్లం వెల్లుల్లి వేసుకున్నాము. 2 స్పూన్స్ వేసుకుని అండ్
మనం ఏదైతే మసాలా ఫ్రై చేసుకున్నామో దాన్ని ఇట్లా మిక్సీ పట్టుకొని ఇది కూడా వేసేస్తున్నాం. సింపులే, అంత కష్టమేం కాదు, ఈజీయే. మనం మంచిగా చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, అట్లా మనం మగ్గ పెట్టుకున్న తర్వాత ఇందులో మనం ఏవైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో ముక్కలు అవి ఇందులో వేసేద్దాం. వేసి బాగా కలపండి. ముక్కకి మసాలా పట్టాలి కదా, మంచి కలిపి మూత పెట్టేద్దాం. చూస్తున్నారు కదా, ఇట్లా మగ్గిన తర్వాత మన టేస్ట్కి తగినంత కారం, ఉప్పు, పసుపు వేసుకుని మిక్స్ చేసుకోండి బాగా కలిసేలాగా. ఇప్పుడు ఇందులో ఒక చిన్న కప్పు పెరుగు, సేమ్ సైజులో పాలు వేసుకుని బాగా కలపండి. ఇట్లా మొత్తం మిక్స్ అయ్యేలా కలపండి. ఒక 2 minutes అట్లా మూత పెట్టుకోండి, బాగుంటుంది, కమ్మగా ఉంటుంది బిర్యానీ, సూపర్ ఉంటుంది అసలు. చూస్తున్నారు కదా, ఇట్లా కలుపుకొని దీనిపైన మూత పెట్టేసేయండి ఒక 2 minutes. చూద్దాము అయిందా లేదు. బా ఇంత బాగుందో, స్పైసీ అండ్ టేస్టీ పనసకాయ బిర్యానీ. చూడండి ఎంత బాగా అయిందో. ఇప్పుడు ఇందులో మనం ఏదైతే నానబెట్టుకున్నామో ఫస్ట్ ఆ రైస్ ఇందులో వేసేసుకున్నాము. చూస్తున్నారుగా, ఇట్లా రైస్ మొత్తం వేసుకుని బాగా కలుపుకోండి. రైస్ వేసుకుని అంటే బియ్యం వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ ఎట్లా అంటే, మీరు గ్లాస్ బియ్యం తీసుకుంటే 1.5 గ్లాస్ అంటే గ్లాసున్నర అయినా వాటర్ పోయండి, ఎక్కువ పోయొద్దు, అట్లానే తక్కువ కూడా పోయొద్దు. మీరు వాటర్ పోసే దాన్ని బట్టే మనకి టేస్ట్ బాగుంటుంది, దట్టు రైస్ కరెక్ట్ పొడి పొడిలాడుతూ వస్తుంది. చూస్తున్నారు కదా, ఇట్లా వాటర్ వేసుకుని సిమ్లో కాకుండా, మరీ సిమ్లో కాకుండా స్పీడ్లో కాకుండా మిడిల్లో పెట్టుకోండి. స్టవ్ని పెట్టుకుని మూత పెట్టేసేయండి. ఆఫ్టర్ 10 minutes మీకు మంచి బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇట్లా మొత్తం కలుపుకున్న తర్వాత మనం దీనిపైన మూత పెట్టేసుకుందాం. మంచిగా మూత పెట్టుకుని మిడిల్లో పెట్టుకోవాలి. చెప్పాను కదా, మరీ సిమ్లో కాదు, మరీ స్పీడ్ కాదు, కరెక్ట్ మగ్గాలి అంటే రైస్ మిడిల్లో పెట్టుకోండి. అసలు ఎట్లా కుక్ అయిందా లేదా అని ఒక్కసారి. వా ఎంత బాగుందో కదా, చూస్తే తినబుద్ధి అవుతుంది. ఇప్పుడు ఇందులో మనకి కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాం, ఎక్కువ కాదు, జస్ట్ లైట్గా. రైస్లో కమ్మగా బాగా అనిపిస్తుంది ఈ వేడిగా ఉన్నప్పుడే. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేయలేదు. మనం నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత ఇట్లా మళ్ళీ మూత పెట్టేసేయండి. మూత పెట్టిన తర్వాత ఒక 2 minutes ఉంచుకుని అప్పుడు స్టవ్ బంద్ చేయండి. బంద్ చేసిన తర్వాత మనం ఒక 5 minutes తర్వాత తింటాకి వేడి వేడిగా పనసకాయ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి మనం మొత్తం కలుపుకుందాం. ఎక్కడైనా కుక్ అవ్వనిది ఏమైనా ఉంటే కుక్ అయిపోతుంది. కరెక్ట్ వేసాను నేనైతే వాటర్, అందుకే ఇట్లా కనిపిస్తుంది. చాలా బాగుంది అసలు చూడడానికి అయితే. టేస్ట్ ఎట్లా ఉంటుందో చూడాలి. చూస్తున్నారు కదా, ఇట్లా వచ్చింది ఫైనల్ అవుట్పుట్ అయితే. చాలా బాగుంది అసలు, చూడాలి తిన్నవాళ్ళు ఏమంటారు. ఇది చూడండి, పనసకాయ ముక్క ఎట్లా మనకి మెత్తగా అయిందో కదా, చాలా బాగుంది అసలు చూడడానికి అయితే. మిక్స్ చేసుకున్నాం కదా, అయిపోయింది. ఇప్పుడు ఇంకా రెడీ టు ఈట్, తినేయచ్చు మనం. ఇంకా ఇట్లా మూత పెట్టుకుని స్టవ్ బంద్ చేసేసేయండి.